ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ అట. మహిళలను నమ్మించి 1.82 కోట్ల మోసం. ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. ఇక చూడు, ఎస్ఐ బ్రదర్స్ ఇద్దరు ఎస్ఐలే. ఈ పోలీసులు కాదు, వీళ్ళు దొంగలు అన్నట్టే లెక్క, అంతే కదా. ఏంది ఇది దుర్మార్గం? చూడండి, ఎంత 1,82,00,000 రూపాయలు మొత్తం కాజేసిందట ఇద్దరు కలిసి. దాంట్లో వాళ్ళ నాయన పాత్ర కూడా ఉన్నదట. ఒకసారి చూద్దాం. ఇక్కడ మన ఇక్కడనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటా ఉన్నారు. వాళ్ళ ఇద్దరి పైన కానీ వాళ్ళ తండ్రి పైన కూడా కేసు నమోదైందట. సమాజంలో నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పిళ్ళు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ములు ఓ మహిళకు అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు కాజేసి చివరకు ముఖం చాటేసిండ్రు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందినటువంటి బూఖ్య కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్తో పరిచయం ఏర్పడ్డది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించిందట. నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రహనా ప్రతాప్ను కూడా రంగంలోకి దింపిండు. ఈ మునగాడే కాకుండా వాళ్ళ తమ్ముని కూడా దింపిండట. వీరిద్దరి మాటలు నమ్మిన సదరు మహిళ విడతల వారిగా సుమారు 1,82,00,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టిందట. పెట్టుబడి పెట్టేందుకు పైసలు కూడా వీళ్ళకి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామిగా ఉన్నట్టు తెలిసింది. ఇక చూడండి, ఇక ఇద్దరు కొడుకులే లంగాలంటే ఇప్పుడు వాళ్ళ నాయన తోడైపోయాడు. మరి వాళ్ళిద్దరిని కనీసం తన్ని అయినా మరి మీరు చేసేది లంగపాండ్రా బాబు, మీరు ఇద్దరేమో మంచి చదువుకున్నారు, మీరు ఇద్దరికి ఎస్ఐల ఉద్యోగం వచ్చింది, గేమ్ లంగపాలని అని చెప్పేసి అనాలి కదా తండ్రి అయినా. లేదు ఇక ఈ కొడుకులు చేసేది మంచి రైట్ పనే, మందిని ముంచేటువంటి పని రైట్ పనే, దాంట్లో నా హస్తం కూడా ఉండాలని చెప్పేసి తండ్రి ఏం చేసిండు, వీళ్ళ కొడుకులతో జత కలిసిండు. ఈ దొంగలతో జత కలిసి ఇప్పుడు ముగ్గురు కలిసి మొత్తం 1,82,00,000 రూపాయలు నిండా ఏం పేరు ఆమె పేరు బూఖ్య కుమారి అనేటువంటి ఆ మహిళను మోసం చేసిండు ముగ్గురు కలిసి. ఇక దొరకరనుకున్నారో లేకపోతే తప్పించుకోబోదో, ఇక మమ్మల్ని మేము ఇద్దరు వేసేయలేం కాబట్టి మమ్మల్ని ఎవరేం చేస్తుంది, మేమైనా దొరుకుతామా, మేమే కదా దొంగలను పట్టుకునేది, పోలీసులను పట్టుకునే వాళ్ళు ఉంటారా మునగాళ్ళు అని చెప్పేసి అనుకున్నాడో ఏమో. కానీ మొత్తానికి ఇద్దరు పోలీసులు కూడా దొరికిండు. డబ్బు అడిగితే బెదిరింపులు చేస్తూ ఉన్నారట. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాల మాట దేవుడెరుగు, తన అసలు తనకు ఇవ్వాలని కుమారి కోరగా దాట వేస్తూ వచ్చిందట. బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసు అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేసిండు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్, చంద్రయ్యలపై పోలీసు కేసు నమోదు చేసిండ్రు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం స్థానికంగా సంచలనం. మరి ఈ సంచలనంగా మారేడు తర్వాత కానీ వీళ్ళు వసూలు చేసినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ముక్కే పిండుతారో ఇంకేం చెప్తారో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి, ఆ బాధితురాలు కుమారికి ఇవ్వాలి పైసలు. రెండోది వాళ్ళ ఉద్యోగంలోకి వెళ్ళి వాళ్ళు ఇద్దరిని ఊడబీకాలి. ఈ వీళ్ళు పోలీసులుగా దొంగలు అర్థమైపోయింది. దొంగలకు మనం ఇప్పుడు మళ్ళీ ఎస్ఐగా మళ్ళీ ఎట్లా బాధ్యతలు అప్పగిస్తారు అంటే నమ్మించి గొంతు కోసేటువంటి ప్రయత్నం. మరి ఈమెకైనా ఉండాలి కదా, 35% అధిక లాభాలు వస్తాయంటే మరి దొంగల మాట లేకపోతే నిజమైన మాట అని చెప్పేసి అనుకోవాలి కదా. ఒకవేళ 35% లాభాలు వచ్చినట్టు అయితే ఉంటే ఇలా బూఖ్య కుమారి ఎందుకు గుర్తొస్తుంది? వీళ్ళకి ఇద్దరికి కుమారి ఎందుకు గుర్తొస్తుంది? గుర్తురాదు. వాళ్ళ చుట్టాలతో ఉంటో వాళ్ళ బంధువులతో ఉంటో అప్పో తెచ్చుకొని వీళ్ళని పెట్టుబడి పెడతారు. కానీ పైసలు ఉత్తగా ఎవరికైనా ఇస్తారా? 35% లాభాలంటే ఇప్పుడు ఎంత అన్నట్టు, నువ్వు 1,82,00,000 రూపాయల పెట్టుబడి పెడితే నీకు 35% లాభాలంటే ఇక మ్యాక్సిమం దరిదాపుగా ఇంకొక 50 లక్షల వరకు నీకు ఎక్కువ లాభాలు. 50 లక్షల రూపాయలు ఉత్తరే నీకు ఎవరైనా అమ్మ నువ్వు నీకు ఇస్తున్నావని చెప్పేసి ఎవరైనా ఇచ్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ రోజులలో పైసలు ఊరికే వస్తాయా? ఎట్లా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మకంగా ఉన్నాయా? 35% లాభాలంటే ఈ ఎస్ఐ ఉద్యోగం ఈ కాకి బట్టలు పక్కకు పెట్టాను. కానీ దీంట్లో పెట్టుబడులు పెట్టుకుంటే కోట్లకు పడగలెత్తేటోళ్ళు వాళ్ళంతా. కనీసం మనమైనా నమ్మేదానికి కొంచెం ఉండాలి కదా. అది కూడా ఒకసారి సరి చూసుకోవాలి. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు పోలీసు ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళు పెద్ద సార్లు చెప్పిన కాబట్టి పెడితే గిట్టే ఉంటుంది కదా. సరే, ఏదేమైనప్పుడు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి.